బుధవారం నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ పరిశీలించి సమస్యలను కూలీలను అడిగి తెలుసుకుని గ్రామ కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా సరోజ మాట్లాడారు. బుధవారం నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ పరిశీలించి సమస్యలను కూలీలను అడిగి తెలుసుకుని గ్రామ కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేస్తున్నప్పటికీ సరైన కూలీ గిట్టుబాటు కావడం లేదని, అవి కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. పని ప్రదేశాలలో టెంటు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్టు పని ప్రదేశంలో ఉండాలని నిబంధనలు ఉన్నా ఎక్కడ అమలు జరగడం లేదని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు జిల్లాలలో కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాల క్రితం వామపక్షాల మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఉపాధి చట్టం నిర్దేశించిన కనీస వసతులను కూడా అధికారులు కల్పించడం లేదని వారు అన్నారు. ఇప్పటి వరకు కూలీలకు గడ్డపార, పార, తట్ట తదితర పరికరాలు కూడా అందచేయడం లేదని, కనీస అవసరాలు కూడా సమకూర్చడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో ప్రతి కూలీకి సంవత్సరానికి 200 రోజుల పనులు కల్పిస్తూ రోజుకు 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 పూటల ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేట్ రమేష్, రామ్మోహన్, పబ్బిళ్ళ లింగమ్మ, ఎల్లమ్మ, సౌందర్య, శ్రీధర్ రెడ్డి, వెంకన్న, రేణుక, పుష్పలత, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.